శుభోదయం నాన్న. గత క్లాస్లో మనం ఈ పాఠ్యాంశం గురించి మంజీరా పాఠ్యాంశం గురించి మొదటి భాగంలో మనం ఎక్కడ వరకు పాఠ్యభాగ వివరాలు కైపరిచయం వరకు కంప్లీట్ చేసుకున్నాము, పూర్తి కావడం జరిగింది. నెక్స్ట్ ప్రవేశిక నుండి మిగతాది మనం ఇవాళ చర్చించుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాను, ప్రవేశిక చదవమంటున్నాను. చూడండి, ప్రవేశిక ఏమంటున్నాను, జలధారాలు ప్రాణికోటికి జీవనాధారాలు. జలధారాలు ప్రాణికోటికి జీవనాధారాలు. జలధారాలు అంటే ఇప్పుడు చూడండి, నదులు అనేటటువంటివి ప్రాణికోటికి జీవన ఆధారం, జీవితానికి సరిపోయేటటువంటి ఆధారం, అంటే జీవనం సాగించడానికి కావాల్సినటువంటి ఏకైక ఆధారం జలధారలు, అంటే నీటి యొక్క ధారలు, నదులు. మరి అంతే కదా, ఇది వరకు మనం చెప్పుకున్నాం. నీరు ప్రాణదాత అని. నీరు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. జీవరాశికి ముఖ్యమైనటువంటిది నీరు. చూడండి, ఇక్కడ ఏమంటారు, అందుకే మానవ జీవితం అంతా నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించింది. అందుకే మానవ జీవనం అంతా అంటే ఈ మనుషులుగా జన్మించినప్పుడు, అంటే ఇప్పుడు మనుషులు ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ మానవ జాతి మరియు అంటే జీవరాశి జీవంతో ఉండేటటువంటి ప్రతి ఒక్కటి ఎక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో. నదీ పరివాహకం అంటే నదులు పరివాహకం అంటే ప్రయాణించేటటువంటి ఈ ప్రదేశాలు, నది పరివాహక ప్రదేశాలు. నది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ప్రయాణిస్తుందో అటువంటి దాన్ని మనం ఏమంటారు, నదీ పరివాహక ప్రాంతం అని అంటాము. చూడండి, నది పరివాహకాలు విస్తరించింది. ముఖ్య పట్టణాలు, తీర్థ స్థలాలు అన్ని నదులు ఆనుకొని వ్యాపించాయి. మరి ముఖ్య పట్టణాలు అంటే చూడండి, మన మొహంజోదారో నాగరికత కానించి, అంటే అప్పుడు క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు, అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా ముఖ్య పట్టణాలు కానీ చరిత్రకు సంబంధించినటువంటి ఈ అంశాలు ఏవైనా కానీ గొప్ప చరిత్ర కలిగినటువంటి విషయాలు ఏవైనప్పటికీ, మరియు అదేవిధంగా తీర్థస్థలాలు గొప్ప దేవాలయాలు కూడా ఎక్కడ విస్తరించాయంటే నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించడం అనేది ఇక్కడ జరిగింది. చూడండి, నదులను అనుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, చినుకులు అంటే చిన్న చినుకులు మొత్తం ఒక దగ్గరికి, అంటే ఒకే దగ్గర పడి చిన్న కాలువగా మారి కాలువలు నదులై, అంటే ఈ కాలువలన్నీ కలిసి చిన్న చినుకులన్నీ ఒక దగ్గర కలిసి ఒక చిన్న కాలువలాగా వరదలాగా వెళ్ళిన తర్వాత అంటే ఇటువంటి అనేక కాలువలు కలిసి ఒక చిన్న నదిలాగా అయిన తర్వాత చిన్న నది పెద్ద నదిలాగా ఆ నదులు చూడండి, కాలువలు నదులై సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంటాయి. మరి ఈ కాలువల ద్వారా ప్రవహించేటటువంటి నీరు ఏదైతే ఉందో ఇది నదులుగా మారి తాగునీటికి అంటే త్రాగడానికి మరియు సాగునీటికి అంటే సాగు చేయడానికి వ్యవసాయం చేయడానికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆహారాన్ని అంటే మనం భుజించడానికి ఆహారం మరియు ఆరోగ్యాన్ని అందించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అందుకే నది పవిత్రమైనది. అందుకే ఏమంటాము, నదిని మనము పవిత్రమైనదిగా మనము భావిస్తున్నాము. చూడండి, పవిత్రమైనది మరి అదేవిధంగా పుణ్యప్రదమైంది, అంటే ఎంతో పుణ్యం చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఈ పరోపకారం కూడా, అంటే నది తన స్వార్థం కాకుండా ఇతరుల కోసము శ్రమ చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. చూడండి, ఎంతో పుణ్యప్రదమైనది. మన రాష్ట్రంలో ప్రవహించేటటువంటి ముఖ్యమైన నదుల్లో మంజీరా నది ఒకటి. మన రాష్ట్రంలో ఏ నదులు ప్రవహిస్తాయి? కృష్ణా, గోదావరి, గంగా. ఈ నదులు కృష్ణా, గోదావరి అండ్ తర్వాత తుంగభద్ర నదులు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మంజీరా నది కూడా ప్రవహించడం జరుగుతుంది. ఈ నదులన్నిటిలో ముఖ్యమైనటువంటిది ఏది నానండి ఇక్కడ మంజీరా. చూడండి, ఆ నదీమ తల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదించాం. ఆ నదీమ తల్లి యొక్క ప్రస్థానం అంటే ఏ విధంగా జన్మించింది, ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరుతుంది, తన యొక్క ప్రస్థానం ఏ విధంగా ఉందో మనము అంటే ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన, అంటే కేవలం కళ్ళతో చూసేవారు కొందరు, కానీ కవి హృదయాలతో చూసేటటువంటి వారు కేవలం కవులు మాత్రమే. చూడండి, అటువంటి కవి అంటే హృదయంతో దర్శించినటువంటి కవి వేముగంటి నరసింహాచార్యులు. చూడండి, మరి ఆయన రచనను ఏ విధంగా ఉందో మనము ఆస్వాదిద్దాం. చూడండి అన్న, ఫస్ట్ భాగం, నీ కంకణ క్వనము నినదించినంతనే కర్షకులు నాగేలు కడలి ముందుకు సాగు, నీ చేతి చలువ చిందిలిపాటు గనినంత పైరు పచ్చలు కనుల పండుగ విరసిల్లు, ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత తీయని దానివే. గిడస బారిన కొడమి
కరిగించెదవు, చేదైన చేలలో చెరుకు పండించెదవు, చేవ కలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత తీయని దానివే. చూడండి ఇక్కడ ఏమంటాడు, ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరము, ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్య నగరములోన వసయించు పౌరులకు పంచదారును పోయి మంచి మంచి నీరొసెదవు. ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత తీయని దానివే. పల్లెటూలను కూర్మి తల్లివలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణములతో బుట్టు వలె ప్రేమించి ధాన్య రాజులను పంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత తీయని దానివే. ఏమంటారు చూడండి నాన్న, నీ కంకణ క్వణము నినదించినంతనే, నీ కంకణ క్వణము నినదించినంతనే అంటే నీ అంటే నీ యొక్క, ఇక్కడ నీ అంటే ఇక్కడ ఎవరు, మంజీరా. కంకణ క్వణము అంటే నీ చేతికి, కంకణము చేతి, క్వణము అంటే నీ చేతి యొక్క కంకణ క్వణం అంటే ఇక్కడ మన చేతికి కట్టుకునేటటువంటి దారము కావచ్చు, లేకపోతే ఇక్కడ ధరించేటటువంటి ఆవరణం ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే గాజుల సవడి, నీ చేతి యొక్క కంకణ క్వణము నినదించిన, నీ యొక్క గాజుల సవడి నినదించినంతనే కర్షకుని. ఇక్కడ నీ యొక్క గాజుల సవడి అంటే ఇక్కడ మంజీరా నది యొక్క గాజుల సవడి అంటే మంజీరా నది అలలు అంటే పొరలుగా పొంగడం అనేది జరుగుతుంది. అలలు ఏ విధంగా అంటే ఇప్పుడు అలలుగా పొరలుగా అలలుగా ఎగిసి పడుతూ నది ప్రవహించడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ యొక్క అలలను దేంతో పోల్చడం జరిగిందంటే నీ యొక్క కంకణ కోణము నినదించినంత, నీ కంకణ కోణం అంటే నీ చేతి గాజుల యొక్క సవ్వడి, నీ చేతుల గాజుల యొక్క సవ్వడి నినదించినంతనే అంటే వినిపించగానే, నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. కర్షకుడి అంటే రైతులు, కర్షకులు అంటే ఎవరన్నా రైతులు యొక్క నాగేలు అంటే నాగలి, రైతుల యొక్క నాగలి కదలి ముందుకు సాగు అంటే నీ యొక్క చేతుల యొక్క గాజుల యొక్క సవ్వడి శబ్దం వినపడగానే రైతుల యొక్క నాగలి ముందుకు కదులుతుంది. నీ చేతి చలువ చిందిలి గనినంత, నీ చేతి చలువ అంటే నీ చేతిలో ఉండేటటువంటి చలువ చిందిలి గనినంత అంటే నీ యొక్క నీరు ప్రవహించగానే పైరు పచ్చలు కన్నుల పండుగ విరసిల్లు అంటే ఇక్కడ పైరు పచ్చలు అంటే ఇక్కడ పైరు పంటలు కూడా పండి ఇక్కడ పండుగ విరసిల్లుతాయి. కన్నుల పండుగ అంటే పైరు పచ్చగా అంటే చాలా పచ్చికతోటి అంటే పంటలు పచ్చదనంతో ఇక్కడ కన్నుల పండుగ, కన్నులకు ఆనందాన్ని కలిగించే విధంగా శోభాయమానమైనటువంటిది కన్నుల పండుగ విలసిల్లు. ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత చల్లని దానివే నువ్వు మంజీరా, ఎంత తీయని దానివి నువ్వు, ఎంతో తీయనటువంటి దానివి. గిడస వారిన పొడమి ఎడత కరిగించదవు అంటే ఇక్కడ ఏమంటున్నా, గిడస వారిన పొడమి అంటే బీడుగా పడి ఉండేటటువంటి భూములన్నిటినీ ఎడత కరిగించదవు, మొత్తము నువ్వు తడిపించదవు. తన ఎడత అంటే ఆ భూమి పొడమినంతటి నువ్వు తడిపించదవు, కరిగించదవు. చేదైన చేలలో చెరుకు పండించేదవు, చేదైనటువంటి చేలలో అంటే చేదుగా ఉండేటటువంటి చేలలో సైతం కూడా నీ యొక్క నీటిని ప్రవహింపజేసి తీయనైనటువంటి చెరుకును నువ్వు పండిస్తావు. ఇక్కడ చూడండి, చేదైన చేలలో చెరుకు పండించేదవు, చేవ కలిగిన మట్టి జీవ కణములు తెచ్చి అంటే చేవ కలిగినటువంటి, చేవ అనగా ఇక్కడ సారము, ఇక్కడ చేవ కలిగిన అంటే సత్తువ కలిగినటువంటి చేవ కలిగినటువంటి మట్టిని జీవ కణములు తెచ్చి పొలములకు ఎరువుగా, పొలము అంటే సారవంతమైనటువంటి మట్టిని ఎక్కడెక్కడి నుండో సారవంతమైనటువంటి మట్టిని తెచ్చి పొలములకు అంటే అక్కడ ఉండేటటువంటి క్షేత్రాలలో పొలాలలో జీవకణములు తెచ్చి పొలాలకు ఎరువులుగా అంటే పొలానికి ఎరువుగా బలము చేకూర్చేది, ఎరువుగా వేసి ఆ నేలకు మరింత బలాన్ని ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎంత చల్లని దానివే నీవు మంజీరా, నువ్వు ఎంతో చల్లని దానివే మంజీరా, మంజీరా అన్నది నువ్వెంతో చల్లని దానివి, మరి ఎంతో తీయని దానివే, నువ్వు ఎంత తీయని దానివి. ఇక్కడ ఏమంటాడు చూడండి నాన్న, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఏమంటాడు చూడండి, అమ్మ మంజీరా ఎంత చల్లని దానివి నువ్వు, నువ్వు చాలా చల్లనైనటువంటి దానివి. ఎందుకంటే ఎటువంటి ఆవేశానికి లోను కాకుండా అందరి యోగక్షేమాలు చూసేటటువంటివి అంటే అందరికి ఉపయోగపడేటటువంటి దానివి నువ్వు, చాలా చల్లని దానివి నువ్వు. ఎంత తీయని దానివి నువ్వు, చాలా తీయనైనటువంటి దానివి. ఎందుకంటే దాహార్తుల యొక్క
దాహాన్ని నువ్వు తీర్చుతున్నావు కనుక నువ్వు చాలా తీయనన్నటువంటి దాన్ని. నీ నీటి ప్రవాహము సవ్వడి, నీ యొక్క నీటి ప్రవాహము అంటే నీ నీరు ప్రవహించేటప్పుడు ఆ ప్రవాహంలో ఉండేటటువంటి సవ్వడి ఏ విధంగా, నీటి ప్రవాహపు సవ్వడి, నీ చేతి గాజుల గలగల శబ్దం. నీటి ప్రవాహం సవ్వడి దేనితో పోల్చడం జరిగిందంటే నీ చేతికి ఉండేటటువంటి గాజుల యొక్క గలగల శబ్దం వింటే చాలు. అటువంటి శబ్దం, నీటి ప్రవాహం సవ్వడి శబ్దం వింటే చాలు. రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. మరి రైతన్న యొక్క నాగలి ఏ విధంగా ముందుకు సాగుతుంది అంటే వారికి నీరు వచ్చాయనేటటువంటి, నీళ్లు వచ్చినాయి అంటే ఇక్కడ నీరు లభించింది అనేటటువంటి ధీమాతోటి ఇక్కడ వ్యవసాయ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే భూమిని దున్నడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ నాగలి ముందుకు సాగుతుంది అంటే ఇక్కడ భూమిని దున్నడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. నీ మంచితనం చూసిన వెంటనే, నీ యొక్క మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో, అంటే నీ యొక్క మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి. అంటే ఇక రెప్పపాటులో చూడండి, ఇక్కడ చూసిన అంతగా అంటే నీవు నీ యొక్క మంచితనాన్ని చూసిన వెంటనే అంటే నువ్వు ఒక్కసారి భూమిలోకి ప్రవేశించిన, భూభాగంలోకి ప్రవేశించిన వెంటనే, నీ నీటితోడి తడిపిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు అంటే కనురెప్ప తెరిచి చూసేలోపు అంటే మూసి తెరిచే లోపు పచ్చని పైర్లు కన్నుల పండుగ ప్రకాశిస్తాయి. పచ్చని పైర్లు కన్నుల పండుగ ప్రకాశించడం అనేది జరుగుతూ ఉన్నది. తల్లి మంజీర, చిన్నపోయిన నేల తల్లి హృదయాన్ని కరిగిస్తావు. చూడండి, చిన్నపోయిన నేల తల్లి హృదయం, నేల తల్లి బాగా దిగులుగా ఉండి బీడుబారిపోయినటువంటి ఆ నేల తల్లి యొక్క ఎడద మీన్స్ హృదయాన్ని నువ్వు కరిగిస్తావు. చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు. చేదైన నేలలో అంటే ఎటువంటి పనికిరానటువంటి నేలలో కూడా పంటలను పండించడం అనేది జరుగుతుంది. కేవలం ఎవరు ఉంటే, నీవు ఉంటే, నీవు అనగా ఇక్కడ మంజీరా నది ఉంటే, నీరు ఉంటే చూడండి, చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు. మరియు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి అంటే ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎక్కడెక్కడి నుండో ఆ మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి, పొలాలకు అంటే ఆ నీటిలో మిళితమై ఉండేటటువంటి జీవకణములు ఏవైతే ఉన్నాయో అవి పొలాలకు మనము నీరు పెట్టడం ద్వారా ఆ జీవకణాలు పొలాలకు ఎరువుగా అందించి బలాన్ని చేకూరుస్తాయి. ఆ భూమికి మరింత బలాన్ని చేకూర్చడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. అమ్మ మజీరా, ఇక్కడ ఏమన్నా చూడనా, దీనిపైన ప్రశ్నలు వేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏ ప్రశ్నలు అంటే పైరు పచ్చల కన్నుల పండుగగా విలసిల్లు అనడంలో మంజీరా నదికి ఉన్న సంబంధం ఏమిటి? పైరు పచ్చల కన్నుల పండుగ విలసిల్లు అనడంలో మంజీరా నదికి ఉన్న సంబంధం ఏంటి అంటే చూడండి, రెప్పపాటు తెలిసేటటువంటి కాలంలో అంటే అక్కడ నీరు ఆ పొలంలో ప్రవహింప చేయడం చేత ఏం చేస్తుంది, అక్కడ నీరు మొత్తం పొలం మొత్తం మారిన తర్వాత ఏమిటి అక్కడ పచ్చగా పంటలు రావడం అనేది జరుగుతుంది. అక్కడ పచ్చని గడ్డిగా అంటే కడుల విందు చేస్తుంది, పచ్చని గడ్డి రావడం మొలవడం అనేది జరుగుతుంది. అంటే చూడడానికి పచ్చిగా ఉండడం వల్ల కన్నులకు విందుగా ఉండడం అనేది జరుగుతుంది. మరియు విరసిల్లుతుంది అంటే ఇక్కడ వెలుగొందుతుంది, పచ్చగా కనిపించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి మంజీరా నదికి ఉన్న సంబంధం ఏంటంటే నీరు వెళ్ళడం వల్లనే కదా అక్కడ గడ్డి మొలవడం అనేది జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు, మంజీరా నది కవి ఎంత తీయని దానివే అనడంలో ఆంతర్యం ఏమిటి? మంజీరా నది కవి ఎంత తీయని దానివే అనడంలో ఆంతర్యం ఏంటి అంటే ఇక్కడ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సాగునీరు మరియు తాగునీరు రెండు విధాలుగా ఉపయోగపడడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే త్రాగడానికి కూడా ఈ నీరు ఉపయోగకరంగా ఉంది కాబట్టి నువ్వు చాలా తీయని దానివి. ఎందుకంటే ఎవరైతే దాహంతో ఉన్నారో వారి యొక్క దాహాన్ని నువ్వు తీరుస్తున్నావు కాబట్టి నువ్వు చాలా తీయనైనటువంటి దానివని కవి యొక్క ఆంతర్యం. చూడండి, గిరిసవారిన పుడమి ఎడద కరిగించదు. గిరిసవారిన పుడమి అంటే అలిగిపోయినటువంటి అంటే ఎటువంటి పంటలు పండలేక వీడుగా పడి ఉండేటటువంటి భూమి. గిరిసవారిన అంటే ఈ నేల తల్లి యొక్క హృదయం కరిగిపోయింది అంటే ఎటువంటి పంటలు పండలేక వీడు బారిపోయినటువంటి భూములలో ఎడద కరిగించేదవు అంటే నీ నీరును ప్రవహింపజేసి అంటే నువ్వు నీ నీరును ప్రవహింపజేసి అక్కడ భూమి యొక్క బాధను నువ్వు తొలగించేదవు అంటే అక్కడ పంటలు పండించే విధంగా నువ్వు చేకూర్చేదవు, అక్కడ నేలతల్లి యొక్క బాధలను నువ్వు తొలగించేదవు అని ఇక్కడ కవి అనడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇది నాన్న ఫస్ట్ భాగం, మొదటి భాగం ఇది. అదే చూడండి, ఇక్కడ రెండవ
భాగం చూడండి. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములో ఉన్న వశయించు పౌరులకు పంచదారణ పోలు మంచి నీరసగవు ఎంత చల్లని దానివే నీవు మంజీరా ఎంత తీయని దానివే. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన, ఆనాడు సుల్తాను చూడండి, కుతుబ్ సుల్తాను నిలిపినటువంటి పురము అంటే చూడండి, పురము అనగా ఇక్కడ గ్రామము. ఈ గ్రామాన్ని ఎవరు నిర్మించారు? ఇక్కడ కుతుబ్ సుల్తాను నిర్మించడం అనేది, ఈ హైదరాబాద్ నిర్మించింది ఎవరినానా? కుతుబ్ సుల్తానులో నిర్మించడం అనేది జరిగింది. చూడండి, ఈ భాగ్యనగరములోన వసయించు పౌరులకు, ఈ హైదరాబాద్ ఈ భాగ్యనగరములోన ఈ గ్రామంలో నివసించేటటువంటి పౌరులకు పంచదారను పోలు అంటే పంచదార ఎంత తీయగా ఉంటుందో అదేవిధంగా మంచి నీరస గెదవు అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాను, నీరు అంటే పంచదార ఎంత తీయగా ఉంటుందో అటువంటి నీరు నీవు ఒసగెదవు అంటున్నాడు ఇక్కడ. అంటే అటువంటి నీరు అందిస్తున్నావు ఎవరికి? ఇక్కడ ఈ భాగ్యనగర పురవాసులకు, భాగ్యనగరంలో నివసించేటటువంటి పురవాసులకు నీవు నీరును అందిస్తున్నావు. చూడండి, అటువంటి గొప్ప పని చేసినటువంటి నీవు ఎంత చల్లని దానివే, నువ్వు చాలా చల్లనైనటువంటి దానివే నీవు మంజీర, ఎంత తీయని దానివే నువ్వు చాలా తీయనైనటువంటి దానివి. అంటే చూడండి, పల్లెటూర్లను కూర్మి తల్లి వలె లాలించి, పల్లెటూర్లను కూర్మి చూడండి, పల్లెటూర్లను కూర్మి తల్లి వలె లాలించి. కూర్మి అనగా ఇక్కడ ప్రేమ, మైత్రి. ఇక్కడ చూడండి, కూర్మి అనగా ప్రేమ అంటే పల్లెటూర్లలో ఉండేటటువంటి ప్రేమ. పల్లెటూర్లను కూర్మి తల్లి వలె లాలించి స్నాన పానాదులను సమకూర్చేదవు నీవు. అంటే మీరు ఆ గ్రామాలను అన్నిటినీ, పల్లెటూర్లను అన్నిటినీ నువ్వు ప్రేమతోటి తల్లి వలె లాలించి మరియు స్నాన పానాదులను సమకూర్చేదవు. అంటే స్నానానికి అంటే నిత్యావసరాలకు, స్నానానికి మరియు తాగడానికి స్నానపానాదులు అంటే నిత్యావసరాలకు సమకూర్చేదవు నీవు. పట్టణములతో బుట్టు వలె ప్రేమించి అంటే చూడండి, ఇక్కడ పల్లెటూర్లను తల్లి వలె ప్రేమించింది, లాలించింది. మరియు పట్టణాలను అంటే ఇక్కడ నగరవాసులను తోబుట్టు వలె అంటే తోడబుట్టినటువంటి వారి వలె ప్రేమించి ధాన్య రాసులను నింపి తరచు పోషించేదవు. అంటే గ్రామాలలో పండినటువంటి పంటలను ఇక్కడ తోబుట్టు అయినటువంటి ఈ భాగ్యనగరానికి తెచ్చి ఇక్కడ ఉండేటటువంటి వారందరినీ నువ్వు పోషించేదవు. అంటే గ్రామాలలో పండినటువంటి పంటలు వాటన్నిటినీ తెచ్చి నువ్వు నగరవాసులైనటువంటి వారందరికీ నువ్వు పెట్టి పోషిస్తున్నావు. చూడండి, ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత తీయని దానివే నువ్వు, ఎంత చల్లని దానివి మరియు ఎంతో తీయని దానివి. నెక్స్ట్ ప్రశ్న చూడాలి, ఇక్కడ ఏమంటున్నాడు, మంజీరా పల్లెటూర్లను తల్లివలె లాలించిందని కవి ఎందుకు అన్నాడు? ఎందుకంటే అక్కడ నీరు పోషించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి. మంజీరా పల్లెటూర్లను తల్లివలె అంటే ఇక్కడ ఏంటిది, గ్రామాలలో పండినటువంటి పంటలను పండించేటటువంటి వారు ఎవరైనా మనకు ఇచ్చేటటువంటి వారు ఎవరు? తల్లులు. మనకు 10 రూపాయలు కావాలంటే అమ్మని అడుగుతాము, తర్వాత మిగతా వారికి మనం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పల్లెటూర్లలో పండించినటువంటి పంటలను పల్లెటూర్లను భావిస్తున్నారు. ఇక్కడ తోబుట్టు వాళ్ళు అంటే తోడబుట్టినటువంటివి వారిని ఇక్కడ ఎవరు? హైదరాబాద్ నగరవాసులను ఇక్కడ ప్రేమించడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. అక్కడ పండించినటువంటి పంటలను ఇక్కడ తెచ్చి వీళ్ళకు పోషించడం అనేది ఇక్కడ జరుగుతుంది. పట్టణాలను మంజీరా నది తోబుట్టు వల్ల ప్రేమిస్తుందని కవి ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కొన్ని సౌకర్యాలు ఉండి లేక ఉండడం వలన. నెక్స్ట్ చూడండి, పట్టణాలను మంజీరా నది పోషిస్తున్నది ఎట్లాగో మీరు చెప్పండి. చూడండి, నీరు ఉండడం వల్లే సమస్తం సాధ్యమవుతుంది. నీరు ఉండడం వల్లే అన్ని పనులు మనము సాకారం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా, అమ్మ మంజీరా కూలి కుతుబ్షా నిర్మించిన భాగ్యనగరము, కూలి కుతుబ్షా నిర్మించిన హైదరాబాద్ వాసులకు చక్కెర వంటి తీయని సాగునీటిని అందిస్తున్నావు. అంటే చక్కెర వంటి తీయని సాగునీటిని అందిస్తున్నావు. మంజీరా తల్లి పల్లెలను అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తున్నావు. పల్లెలను తల్లి వలె లాలించి అంటే పల్లెటూళ్ళను ఏ విధంగా నిత్యావసరాలు, స్నానము, తాగునీరును అందించడం అనేది జరుగుతుంది. నగరాలను తోబుట్టిన వారుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు. అంటే పల్లెలో పండినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని నగరాలకు పంపి నగరవాసులను ఎల్లప్పుడూ నువ్వు పోషిస్తావు. అమ్మ మంజీరా నువ్వు ఎంత చల్లని దానవు, నువ్వు ఎంత తీయని దానివి. మంజీరా నువ్వు ఎంతో చల్లని దానివి, ఎంతో తీయని దానివి. ఇది నా పాఠ్యాంశం యొక్క అర్థం. ధన్యవాదాలు.